హాయ్ అండి. వెల్కమ్ టు గిరి తెలంగాణ అకాడమీ. తెలంగాణ కల్చర్‌లో భాగంగా ఉర్సులు మొహమ్మద్ గోరి భారతదేశానికి వచ్చిన టైంలో ఆయనతో పాటు భారతదేశానికి వచ్చినటువంటి ఒక సూఫీ మత గురువు ఎవరంటే క్వాజీ మొయినుద్దీన్ చిప్తి. ఈ క్వాజీ మొయినుద్దీన్ చిప్తి భారతదేశానికి గోరితో పాటు వచ్చినాడు. ఆయన ఇక్కడే అజ్మీర్‌లో స్థిరపడి అక్కడ ఉన్నటువంటి పేద ప్రజల యొక్క అభివృద్ధికి, వారికి సేవ చేస్తూ వాళ్ళ అభివృద్ధికి తోడ్పడినాడు. అంటే పేద ప్రజల యొక్క అభివృద్ధికి తనదైన సహాయం చేసింది ఎవరంటే ఖ్వాజా మొయినుద్దీన్ చిప్తి. ఇతని యొక్క నిరాడంబరతను, ఇతని యొక్క మంచితనాన్ని గుర్తించినటువంటి అక్కడున్నటువంటి ఆ పేద ప్రజలు అతని శిష్యులుగా మారినారు. ఈ విధంగా ఇస్లాం మతం భారతదేశంలో వృద్ధి చెందింది. అంటే అభివృద్ధి చెందింది అని చెప్పొచ్చు. అందుకనే ఈయనని తొలి సూఫీ మతస్థునిగా, మత గురువుగా భారతదేశంలో ఎవరిని చెప్తారంటే ఖ్వాజా మొయినుద్దీన్ చిప్తి. తర్వాత కాలంలో ఇతని యొక్క మరణ మరణించినటువంటి రోజుని ఒక ఉత్సవంగా చేసుకోవడం అనేది జరిగింది. దాన్నే ఉర్సు అంటాం. అంటే ఈ ఖ్వాజా మొయినుద్దీన్ చిప్తి మరణించినటువంటి రోజుని చేసినటువంటి ఉత్సవాన్ని ఏమంటాం? ఉర్సు అంటాము. ఈ విధంగా ఉర్సు అనే పదం వచ్చింది. ఈ సూఫీ మతస్థుల యొక్క సమాధులను ఆ సూఫీ మత గురువులు భారతదేశంలో సంచరించి అక్కడక్కడ ఏదో ఒక ప్రాంతంలో మరణించడం జరిగింది. ఆ ప్రాంతంలోనే అతనికి ఒక సమాధి నిర్మించారు. ఇలా వారి యొక్క సమాధులని దర్గాలు అంటాం. వారి యొక్క మరణించిన రోజున చేసే ఉత్సవాన్నేమో ఉర్సు అని, వారి యొక్క సమాధులని దర్గాలు అంటాం. తెలంగాణలో ఉన్నటువంటి ప్రముఖ దర్గాలు చాలా ఉన్నాయి. అత్యంత ముఖ్యమైన వాటిని కొన్నిటిని చూసినట్లయితే, ఒకటి పెహడి షరీఫ్ దర్గా, ఇది రంగారెడ్డి జిల్లాలో ఉంది. మరొకటి జాన్పాడ్ దర్గా, ఇది పూర్వం నల్గొండ జిల్లా, ప్రస్తుతం అయితే సూర్యాపేట జిల్లాలో ఉంది. మరొకటి లతీఫ్ సాహెబ్ గుట్ట, ఇది నల్గొండ పట్టణంలోనే, నల్గొండ జిల్లాలో నల్గొండ పట్టణంలో కలదు. మరొకటి కాజీపేట దర్గా, ఈ కాజీపేట దర్గా ఇది వరంగల్ జిల్లాలోని కలదు. మరొకటి జాంగీర్ పీర్ దర్గా, ఏంటిది? జాంగీర్ పీర్ దర్గా.